హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకుని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికైనవారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కూడా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పేర్ రీడింగ్ ఉంటుంది, ఓకే? మరి చూద్దామండి, ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఒక్క నిమిషం అండి. కొన్ని కార్డ్స్ రివర్స్ ఉన్నాయి, మనం సరి చేసుకుందాము. ప్లీజ్ లైక్ చేయని వారు లైక్ చేయండి. కార్డ్స్ రివర్స్ వస్తే కూడా మీనింగ్ చేంజ్ అవుతుంది కదా, సో కాబట్టి కార్డ్స్ అనేవి సరి చేసుకుంటున్నాను నేను. ఓకే, ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఇంకా లైక్ చేయని వారు లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా? 3 ఆఫ్ పెంటికల్స్ అండి, ద హైబ్రిస్కస్ అన్నమాట. నేను వీటిని క్లారిఫికేషన్ చేస్తాను. ఓకే, సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. ఇక్కడ సైలెంట్గా ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారండి. పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, ఓకేనా? మీ లైఫ్లో మీరు ఏ పర్సన్తో అయితే డీల్ అవుతున్నారో ఆ పర్సన్ తను మిమ్మల్ని సైలెంట్గా గమనిస్తున్నారు. వారి ఫోకస్ అంతా మీ మీద ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట, ఓకే? మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నారా లేదా ఏంటిది అనేది ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారనమాట. అండ్ మీ గురించి తను వేరే ఇన్ఫర్మేషన్ కూడా తను గ్యాదర్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట, ఓకే? సో క్లారిఫికేషన్ అయితే చేస్తాను. త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. ద హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫైర్. ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ చేయడానికి ఈ పర్సన్ వేరే వారితో మాట్లాడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? మీరు చాలా తెలివైన వారు అని పర్సన్ అనుకుంటున్నారు. మీలాంటి వారు ఈ పర్సన్ లైఫ్లో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ సీక్రెట్గా కూడా ఇష్టపడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? మీకు తెలియకుండా ఈ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవ్వడము, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము అలా ఈ పర్సన్ అయితే చేస్తున్నారు, ఓకే? మీతో రీయూనియన్ కోసం ఈ పర్సన్ ఎప్పుడు టైం దొరుకుతుంది అని అడిగే ఈ పర్సన్ తను స్పై చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్కి క్లారిఫికేషన్ ఇంప్రెస్ అండి. ఓ బ్యూటిఫుల్. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ ఇంప్రెస్ కార్డ్. ఈ
పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని తను చాలా ఫిక్స్ అయినట్టున్నారు. మీకు కంటాక్ట్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు పర్సన్, అండ్ మీకు ప్రేమను పంచాలి అనుకుంటున్నారు పర్సన్, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఈ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. తన ప్రేమంతా మీకే సొంతం. మీకు ఈ పర్సన్ చాలా ప్రేమగా చూసుకోవాలి, మిమ్మల్ని ఒక మహారాణిలాగా మహారాజులాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో కాల్ చేయాలి, మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే తనకి ఉందన్నమాట. ఓకే, సో చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కంటాక్ట్ రాబోతుంది. అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా వచ్చింది కదా. ఓకే, ఇక్కడ రీయూనియన్ అండ్ ఇక్కడ ఎట్ ఆఫ్ వ్యాన్స్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ పర్సన్ వైపు నుంచి మీరు కంటాక్ట్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకేనా, థర్డ్ పార్టీ ఎవరో ఉండి ఉంటారండి. ఓకే, మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. ఓకే, కొంతమంది మీరే థర్డ్ పార్టీ అయి ఉంటే మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా, వాట్ ఎవర్ అండి. ఓకే, ఒకవేళ మీరే మూడో వ్యక్తి మీరే అయితే ఈ పర్సన్ మీకు కంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీకు కాల్ చేసి మాట్లాడాలి, మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మీలాంటి వారు తన లైఫ్లో ఉండాలి అనే ఫీలింగ్ అయితే తనకి ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మీకు కంటాక్ట్ అవుతున్నారు కావచ్చు. ఓకే, ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉంటే ఈ పర్సన్ మీకు కంటాక్ట్ చేయబోతున్నారనమాట. ఓకే, అండ్ తను మేబీ కొన్ని విషయాలలో ఈ పర్సన్ భయపడి దూరంగా పెట్టి ఉంటే కూడా తను యాక్షన్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు చాలా తెలివైన పర్సన్ అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, తను లాంగ్ డిస్టెన్స్ నుంచి ప్రతిదీ గమనిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఈ రిలేషన్షిప్ అనేది నాకు వద్దు, నాకు అవసరం లేదు అని పర్సన్ వెళ్ళిపోయి ఉంటే ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీకు కంటాక్ట్ అయితే చేయాలి, మాట్లాడాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కదా, అంటే పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారు కదా, మీ యాటిట్యూడ్కి, మీ డ్రెస్సింగ్ స్టైల్కి, మీ సెల్ఫ్ లవ్కి ఈ పర్సన్ తను చాలా ఫీల్ అవుతున్నారనమాట. మీ ఎనర్జీకి ఈ పర్సన్, అరే ఈ పర్సన్ ఏంటి అసలు, నేను చూసే పర్సన్ ఈ పర్సనేనా అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్, ఎంపరర్ కార్డ్కి క్లారిఫికేషన్, 3 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ కూడా 3 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్లోకి ఎవరో పర్సన్ అయితే రాబోతున్నారండి. ఓకే, ఈ పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్, అండ్ తను చాలా ఎనర్జెటిక్ పర్సన్, పొలిటికల్ లీడర్ అయి ఉంటారు, ఒక బాస్ కెడర్లో ఉండే పర్సన్ అనమాట తను. ఓకే, అండ్ ఈ పర్సన్ కొంతమందికి తను ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ కూడా అయి ఉంటారండి. ఓకే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట తన లైఫ్లో. ఓకే, అలాంటి పర్సన్ కూడా ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకేనా, ఈ జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్, నిర్ణయం విషయంలో ఈ పర్సన్ స్టక్ అయిపోతున్నారు. తనకి ఇక్కడ రీయూనియన్ కావాలని ఉంది, మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారు, మిమ్మల్ని ఎలా వదులుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ధైర్యం సరిపోవడం లేదు, కానీ ధైర్యంగా వెళ్ళాలి, మాట్లాడాలి, అలా వదిలేస్తే ఎలా, ఈ పర్సన్ మిస్ అవుతారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఈ పర్సన్ తనకి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు అనమాట. ఓకే, మేబీ ఎలాంటి రీజన్ చెప్పి రావాలి, ఎలా ఈ పర్సన్కి కమ్యూనికేట్ చేయాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మూన్ కార్డ్ వచ్చింది. తను ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈ పర్సన్ తను ప్రతిదీ గమనిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా బీట్రేల్ చేసి ఉన్నారండి, మోసం చేసి ఉన్నారనమాట మిమ్మల్ని తను. ఓకే, సో ఆ రోజు మోసం చేశారు, కానీ ఈరోజు మళ్ళీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే పర్సన్ తెలుసుకుంటున్నారు. తన ఫోకస్ అంతా మీ మీద ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ తను మీరు ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు అని అనుకుని ఉండొచ్చు, కానీ మీరు ఈ పర్సన్ అనుకున్నది వేరు, మీరు ఇక్కడ జరిగేది వేరనమాట. ఓకే, అంటే మిమ్మల్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి
మీ లైఫ్ గురించి మీరు మంచి నిర్ణయం తీసుకోవడము, హ్యాపీగా ఉండడము అలా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఏదైనా మంచి జాబ్లో సెటిల్ అయి ఉండొచ్చు, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, లేదా ఏదైనా బిజినెస్ లాంటిది మీరు పెట్టుకుని హాయిగా ఉండొచ్చు, అలా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారు, మీకు ఈ పర్సన్ టైం ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. మీరు మూవ్ అని అయిపోవడం మీ పర్సన్కి ఇష్టం లేదండి. ఓకే, ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ 10 of cups అండ్ 10 of cups అనమాట. ఓకే, ఇక్కడ 6 of swords అనమాట. మీరు మూవ్ అని అవ్వడం ఈ పర్సన్ తను భరించలేరనమాట. ఓకే, సో కాబట్టి పర్సన్ అతి తొందరలోనే మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.